జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి నిజంగా ఎక్కడా కనిపించలేము. అమ్మకి కాటన్ చీర కొనలేనుడు పిన్నమ్మకి మాత్రం పట్టు చీర కొన్నాడట. ఆ సామెత జగన్మోహన్ రెడ్డి గారికి పర్ఫెక్ట్ గా సరిపోద్ది. ఇప్పుడు అలాగే ఉంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారో మనకు తెలుసు. ఇక్కడ నేను చెప్పిన మాట కాదు, నేను ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒక నాయకుడు వాళ్ళ ఛానల్లోనే కూర్చుని మాట్లాడుతున్నటువంటి ఒక ఆడియోని మీకు వినిపిస్తా. ఆ ఆడియోలో ఆయన ఏం మాట్లాడుతున్నారంటే ఒకసారి మీరు వినొచ్చు. మీ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ఇప్పుడు మీ ఆస్తి అడుగుతారు, ఎప్పుడైనా జరుగుతుందా? నాకైతే అట్లాంటి అనుభవం లేదు, అట్లా జరగలేదు, ఎవరు అడగలేదు కూడా. అట్లా ఇష్టమైతే ఇవ్వచ్చు, వేరే విషయం. జగన్ గారు ఇచ్చినట్లు అయినా కూడా నాకు ఇష్టమైతే ఇవ్వచ్చు అని చెప్పి ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ సాక్షి పత్రికలో పనిచేసేటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి విధానం ఇది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైతే ఇస్తారట, లేదంటే ఇవ్వరట. మనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ చాలా క్లియర్గా ఇచ్చింది. కొడుకులకి ఎంత హక్కు ఉందో కూతుర్లకి కూడా అంతే హక్కు ఉంది అని చాలా క్లియర్గా చెప్పింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కోర్టులు లేదంటే న్యాయస్థానాలు ఎవరన్నా కూడా గౌరవం లేకపోవచ్చు, కానీ గౌరవించాలి, అవి పాటించాలి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన ఒక్కడి కోసం అన్ని మార్చేస్తామంటే కుదరదు. అర్థమైందా? ఇకపోతే ఆయన అనుచరుడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారి అభిమాని, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, ఆ పార్టీకి సంబంధించిన నాయకుడు అనుకోవచ్చు, కొండా రాఘవరెడ్డి గారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో మీరు ఒకసారి వినండి. రివాజుకు వ్యతిరేకము వీళ్ళు మాట్లాడిన అంతా కూడా ఏదో రకంగా బ్లాక్ మెయిలింగ్ చేద్దామనే పద్ధతి. ఓర్వలేనితనం, అది పక్కా ఓర్వలేనితనం. జగన్మోహన్ రెడ్డి గారు, నేను నాకు ఒకసారి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడినా బాగా గుర్తుంది. ఈ వ్యవహారాలు చేయడం, బిజినెస్ చేయడం నా వల్ల కాదు, పైసలు సంపాదించే పద్ధతి నాకు తెలియదు. మా నాయన నాకు సహకరించుడు, నా కొడుకు నాకు సహకరిస్తుండు. మా నాయన ఉన్న రోజులు మా నాయన్ని మొత్తం బిజినెస్ చేసి నా రాజకీయంగా నాకు ఏమవసరం ఇచ్చిండు. తర్వాత నా కొడుకు చాలా పెద్ద ఎత్తున ఎదిగి నాకు సహకరిస్తుండనే మాట ప్రెస్లో చెప్పాడు. మా అమ్మకి యాదకుందో లేదో మా గారికి అని మాతో కూడా చెప్పారు. సండూర్ పవర్ అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కాకముందు, ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా పర్లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో సుమారుగా 16-17 మంది ముఖ్యమంత్రులు అయితే ఏ ముఖ్యమంత్రి కొడుకైనా ఇట్లా బిజినెస్ చేసి, ఇట్లా వ్యవహారం చేసి, ఇట్లా ప్రజల సేవ చేసుకుంటూ తండ్రి మాట మీద నిలబెట్టడానికి లేరండి. నిజంగా చెప్తున్నాను కదా, ఆంధ్రప్రదేశ్ లో ఇంత షార్ట్ టర్మ్ లో ఏ ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆయన రాజశేఖర రెడ్డి గారంట ఇలా బిజినెస్ చేయటం తెలియదు అంటే, ఒకటి వాళ్ళ నాన్నగారు చేశారంటే ఈయన కోసం ఆస్తులు కూడేశారట. ఇప్పుడు అదే పనిని జగన్మోహన్ రెడ్డి గారు చేశారట. ఒక ముఖ్యమంత్రి కూడా ఆయన జర్నలిస్ట్ గారు కూడా చెప్తున్నారు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన యాంకర్ ప్లేస్ లో ఉండి ఆయనతో కూడా కొండూరుకి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ ఒక సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి 2004 వరకు ఆయనకు ఉన్నటువంటి ఆస్తుల విలువ 2009కి వచ్చేటప్పటికి కొన్ని వేల కోట్లు ఎలా అయిపోయాయి. ఆఖరికి ఎవరో ఒక అభిమానే పెట్టాడు, నేను చెప్పింది కాదు, చాలా క్లియర్ గా మీరు చూడొచ్చు కూడా. నవీన్ అని చెప్పి ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఒక అభిమాని చెప్పింది, రాజశేఖర రెడ్డి గారికి 2004కి ముందు ఆయన ఆస్తులు 0 అట. 1-2-3 ఎకరాలు ఉన్నాయి, ఒక ఇల్లు ఏదో ఉంది. ఆ ఇల్లు కూడా ఆయన పాదయాత్ర కోసం తాకట్టు అమ్మేశారు. ఆ తర్వాత మళ్ళీ ఆయన దగ్గర ఉండేటువంటి చిన్న పొలాలు అయ్యో ఉంటే కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ భవన్, కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి పెయింట్ లేపించడానికి ఎకరం పొలం అమ్మి దానికి పెయింట్ లేపించారట. ఇది నేను చెప్తుంది కాదు, అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి హార్డ్ కోర్ అభిమానులు చెప్తుంది. అంటే మరి 2009కి వచ్చేటప్పటికి కొన్ని వేల కోట్లు అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నారు తండ్రి కొడుకులు అనేది నేను చెప్తుంది కదా. చాలా స్వయంగా వాళ్ళ ఛానల్స్ లో కూర్చొని డిబేట్స్ లో మాట్లాడుతున్నటువంటి మాటలే మనకు అర్థమవుతుంది. దీనికోసం ఒక అన్న, ఒక చెల్లి, తల్లి కొట్టుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. ఇంత దారుణమా దేశంలో? ఒక్కసారి అధికారంకి వస్తే, ఒక్కసారి సీఎం అయితే ఇన్ని వేల కోట్ల, ఇది మనం చెప్పింది కాదు, సిబిఐ ఇచ్చింది. దాదాపు కొన్ని వేల కోట్లే, 100 కోట్ల కూడా కాదు, కొన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించారని 16 నెలల జైల్లో పెట్టింది. దాని మీద ఆయన దోషిగా ఇప్పటికీ ఉన్నారు, బెయిల్ మీద మాత్రమే బయట ఉన్నారు. ఆయనేమి క్లీన్ చిట్ తెచ్చుకుని బయటికి రాలా. చాలా మంది ఏదో పెద్ద గొప్పలు చెప్పేస్తున్నారు. ఆయన బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దోషి, ముద్దాయి, నేరస్తుడు అంతే తప్ప ఆయన ఏదో దేశాన్ని ఉద్ధరించేసినటువంటి ఘటనలు ఎక్కడా లేవు. మీరు ఆలోచించుకోవాలి. ఒక తల్లికే ఈయన ఇంకొంతమంది వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ ఉంటారు కదా, ఇంకాళ్ళైతే ఎలా అంటే షర్మిల గారిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారి తోడబుట్టినటువంటి చెల్లిని కన్న తల్లి విజయమ్మ గారిని అమ్మనా బూతులు తిడుతున్నారు. ఈ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత పచ్చి బూతులే.
ఎలా అంటే అసలు నువ్వు అసలు రాజశేఖర రెడ్డి గారి భార్యో కాదని కొంతమంది నాయకులు అయితే బయటకు వచ్చేసి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు ఏం మనుషులలో కుటుంబంలో ఉండేటువంటి తల్లి మీద చెల్లి మీద ఇంత దారుణంగా ప్రేరేపిస్తూ మాట్లాడతారా? ఇంత దారుణంగా బయటకు వచ్చి వాళ్ళ మీద విషం చిమ్ముతారా? తల్లినను కూడా చూడరా, చెల్లిని తోడబుట్టినటువంటి చెల్లిని కూడా చూడరా? అరే ఆస్తుల కోసం మీదేసుకుని తగలెట్టేసుకుంటారా ఏంటయ్యా? నాకు అర్థం కాదు. ఆడపిల్లలకి హక్కు లేకపోతే ఇప్పుడు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించినటువంటి కొన్ని వేల కోట్ల ఆస్తి ఆయనకి 2 ఆడపిల్లలు కదా, మరి వాళ్ళకి ఇవ్వరా? వాళ్ళకి హక్కుగా లేదా? ఇక లేకపోతే మరి వాళ్ళకు ఒక చట్టం వీళ్ళకు ఒక చట్టం ఏమైనా రాసి పెట్టారా జగన్మోహన్ రెడ్డి గారు లేదా రాజశేఖర రెడ్డి గారు ఉన్న టైంలో ఆయన ఏమన్నా రాసుకున్నారా కొత్త రాజ్యాంగాన్ని? ఏం మాట్లాడుతున్నారు ఇంత దారుణంగా? ఆడపిల్లకి హక్కు లేకపోతే రేపొద్దున వాళ్ళిద్దరి ఇంటి ఆడపిల్లల పరిస్థితి ఏంటి ఆలోచించుకోవాలిగా. అసలు ఒక అక్రమంగా సంపాదించినటువంటి ఆస్తి కోసం కొట్టుకోవడమే దరిద్రం అయ్యా అనుకుంటే, దానికోసం ఇలా జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని కూడా ఇష్టానుసారం, ఇప్పుడే కదా గతంలో కూడా తిట్టించారనుకోండి, ఇప్పుడు ఇంకా ఎక్కువ అయిపోయిందని చెప్పాలి. ఏదేమైనా నిజంగా చెప్తున్నాను కదా, బాబా ఏం మనుషులండి. ఎలా ఎలా అసలు నిజంగా ఇలాంటి వ్యక్తి అంటే, నేను ఫస్ట్లో ఒక సామెత చెప్పినట్టు తల్లికి కనీసం ఒక చిన్న రవిగా మసిగూట కొని ఉన్నటువంటి వ్యక్తి మాత్రం ఊరికి ఏదో ఉద్ధరించేస్తానని చెప్పాడట. అలా ఉంది ఆయన ఇంట్లో. కనీసం చెల్లికి తల్లికే న్యాయం చేయలేనోడు దేశాన్ని ఉద్ధరిస్తాడా? రాష్ట్రాన్ని పరిపాలిస్తే ఎలా తయారవుతుందో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని చూస్తున్నాం కదా. కనీసం అవగాహన పెంచుకోండి అయ్యా. ఆయన నమ్మేటువంటి వ్యక్తులు కనీసం తల్లికి చెల్లినే మెడపట్టుకుని గోడగేసి గుద్ది ఆస్తిని అడిగితే బయటకు తోసేసినటువంటి వ్యక్తి మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటాడయ్యా? ఆలోచించుకోండి. కనీసం ఆలోచన లేకుండా ఎందుకు బ్రతుకుతున్నారో కనీసం తెలుసుకుంటే మంచిది. ఆయన కుటుంబానికి ఏం చేయనోడు జనాలకి ఏం చేస్తాడనేది కొంచెం చూసుకోండి.